Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేటెడ్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క గ్రాస్ కానీ లిరికల్ కానీ ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో ఇలా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఇక్కడ ఈ లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ లిరికల్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లీ ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసి చూడంగానే నచ్చేసావే. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ చేస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్లో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే ఆ యొక్క లింక్ కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్, లిరికల్ వీడియో లింక్. సో నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ అక్కడ యాడ్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా యానిమేటెడ్ ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ట్రీ అనేది పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు కింద అంటే పిఎన్జీ ట్రీ ఇమేజ్ లింక్ అని ఉంటుంది, చూసుకోండి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ట్రీని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇదే ఇమేజ్ను మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఆప్షన్ ఉంటుంది, థర్డ్ వన్. ఓకే, సో వన్స్ డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు మళ్ళీ కొద్దిగా ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ విధంగా ఆ యొక్క ఇమేజ్ను కూడా రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మీరు రొటేట్ అన్ని చేసుకున్న తర్వాత కరెక్ట్ యానిమేటర్లో వచ్చేసి కరెక్ట్గా ఈ లెవెల్లో వచ్చేసి మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడతో 2 ట్రీస్ వచ్చేసాయి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గ్రాస్ ఒకటి పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. గ్రాస్కి ఫ్లవర్స్ ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ లెవెల్లో ర్యాక్ అనేది చేసి కరెక్ట్గా ఈ యొక్క గ్రాస్ను కూడా ఇక్కడ మీరు పెట్టుకొని సేమ్ ఇదే ఇమేజ్ను మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఎవరైతే ఉద్ది ఉన్నారో సో వాళ్ళ యొక్క ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ ఫోటోని నేను సెలెక్ట్ చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్లోకి వచ్చేసి సెకండ్ వన్ అని ఇచ్చేసి సేమ్ ఇక్కడ ఫిదర్ అనే ఆప్షన్ ఫిదర్ ఫుల్ వరకు ర్యాక్ అని ఇచ్చేసి ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను పెట్టేస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి నేను ఈ లెవెల్లో ర్యాక్ అని చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆల్ఫా అని ఆప్షన్ ఉంటుంది, ఆల్ఫా ఒపాసిటీ. ఓకే, సో ఇక్కడ మనకు కొద్దిగా డౌన్ చేయండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మినిమం ఒక 70లోగే పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీ యొక్క ఫోటో అంటే బాయ్స్. ఓకే, సో ఉద్ది అంటే ఎవరైతే గర్ల్స్ ఉన్నారో సో వాళ్ళ యొక్క ఇమేజ్ ఇచ్చారు, ఇప్పుడు బాయ్స్ ఇమేజ్. ఓకే, సో ఆల్మోస్ట్ అవి కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడైతే నేను ఒక పిఎన్జీగా ఉన్నా, మీ యొక్క ఫోటో కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఒకటి. సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. సో ఇచ్చేసి మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. మీ యొక్క ఫోటో కూడా మనకు పిఎన్జీలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సేమ్ ఇదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇప్పుడు ఇమేజ్ యాడ్ ఇచ్చాం కదా, సో ఇమేజ్ యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక సైడ్ పెట్టుకోండి ఫస్ట్. ఓకే, సో మీకు ఫస్ట్ ఏ లెవెల్లో కావాలి ఈ లెవెల్లో ఉండాలి ఇమేజ్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఇలా ఒక సైడ్కి
జరిపేసి ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఓకే, సో కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి అదే ఎఫెక్ట్ని మనకు ఈ విధంగా స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో వన్స్ స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇమేజ్ను పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి 2 యానిమేటెడ్ మనకు చాలా అంటే చాలా కిరాగా వస్తుంది. ఓకే, సో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కీ యానిమేషన్ ఎక్కడైతే ఎండ్ చేశారో ఆ ఎండ్ కార్డ్ టచ్ చేసి మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి మినిమం ఒక 5 సెకండ్స్ నుంచి 6 సెకండ్ వరకు ఈ విధంగా మనకు స్క్రోల్ అప్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో స్క్రోల్ అప్ చేసి మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ 5 అంటే మనకు మళ్ళీ 10 కార్డ్. ఓకే, సో ఇలా మనకు కొద్దిగా మనకు స్క్రోల్ అప్ చేసుకుంటూ ఈ యొక్క యానిమేటెడ్ మళ్ళీ ఈ లెవెల్లో. ఓకే, సో ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఈ లెవెల్లో మీరు డ్యాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చూనికి కదులుతా అంటే ఇమేజ్ యానిమేటెడ్ బాగుంటుంది. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి టిక్ మార్క్ను అడిస్తున్నా. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో చూడండి మనకు అలా స్లో మూమెంట్లో మనకు కదులుతూ ఉంటే మన యొక్క లిరికల్ యానిమేటెడ్ ఇక్కడ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ ఆ ఫొటోస్ సెట్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని. సో లిరికల్ యానిమేటెడ్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా అలా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసి ఇక్కడ మనకు యానిమేటెడ్ ఇలా ఒక సైడ్ పెట్టుకొని సో ఇంకా కావాలంటే మీకు ఎంత రొటేట్ కావాలో అంత రొటేట్ పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది, సారీ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ యొక్క పింక్ అంటే వైలెట్ అంటే సో ఈ యొక్క పింక్ అని ఇస్తారో అప్పుడే మనకు సెటప్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఈ లెవెల్లో 28 ఉండేది మినిమం ఒక 30 నుంచి 38లోగా అలా పెట్టేసి సో ఇది 50 ఉండేది ఒక 50+ నుంచి 60లోకి పెట్టేసేయండి. ఓకే, సో లిరికల్కున్న సాంగ్ మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇంకా కావాలనుకుంటే ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి ఈ విధంగా మీరు డ్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్ లిరికల్ యానిమేటెడ్ అయితే ఈ విధంగా అంటే ఎందుకంటే నాతో సరిగా మంచి లిరికల్స్ లేవు కనుక నేను ఈ లిరికల్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ లిరికల్ మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్లో సెటప్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా నేను ఒక లీవ్కు సంబంధించిన ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ మనకి ఇలా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఇక్కడ మనకు కొద్దిగా ముందు స్క్రోల్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ హ్యాండ్ అనివ్వండి. సో ముందుకు ఎందుకంటే వస్తుంది ఎఫెక్ట్ ఏమో కాకపోతే కొద్దిగా స్లో మూమెంట్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ 28లోనే మినిమం ఒక 30 పెట్టేసి ఇది 50+ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో దీనికి ఉన్న సాంగ్ మ్యూట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్ మన యొక్క ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో ఒక లెవెల్లో ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి మనకు కొద్దిగా లోలో ఉండేది హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.